ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిగ్గుపడాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. అయాషా మీరా కేసు మీద ఈరోజు సిబిఐ నోటీసులు పంపిస్తే తల్లిదండ్రులు రిజెక్ట్ చేశారు. అంటే ఇప్పటికి సుమారు 18 ఏళ్ళు అయింది. ఆ బిడ్డకి కనీసం ఏ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కేసులో న్యాయం చేయలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వాలన్నీ కూడా ఈ రోజు వరకు కొనసాగినాయి. ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా ఒక మెడికల్ స్టూడెంట్, అంటే బీఫార్మసీ చదువుతున్నటువంటి అమ్మాయి ఆ హాస్టల్లో చదివితే ఒకడు ఎవడో లేదు ఇద్దరో తెలీదు అర్ధరాత్రి చొరబడి చాలా ఘోరంగా చేతులు విరిచేసి అలా కాళ్ళు విరిచేసి ఆ అమ్మాయిని బలాత్కరించి చాలా ఘోరాతి ఘోరంగా మానవత్వం అసలు లేనటువంటి క్రూర మృగాల కన్నా హీనంగా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. అలాంటి కేసుని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, పోలీస్ వ్యవస్థ ఏం చేయలేకపోయింది, సిబిసిఐడి ఏం చేయలేకపోయింది, చివరికి సిఐడి కూడా చేతులు ఎత్తేసింది. ఈ భారతదేశంలో సిఐడి వ్యవస్థ ఉంది అని చెప్పుకోవడం కన్నా సిగ్గుపడాలి. ఒక లా అండ్ ఆర్డర్ పోలీస్, సివిల్ పోలీస్ చేయాల్సినటువంటి కేసుని తేల్చలేకపోయారు. ఆ తల్లిదండ్రులు గగ్గోలమని ఈ రోజు వరకు ఏడుస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు నేపాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏ ఇన్సిడెంట్ అంటే 11 ఏళ్ల పాపనే ఒక మంత్రి కారు ఢీకొట్టి వెళ్ళిపోయింది. దానికి ఆ మంత్రి కారు లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఒత్తాస పలికింది. దాని మీద అక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేసి ఉవ్వెత్తున యూత్ అంతా కూడా పెద్ద స్థాయిలో ఒక తిరుగుబాటు వచ్చింది. ప్రభుత్వాన్ని కూడా, ప్రధానమంత్రి కూడా పారిపోయేటటువంటి తిరుగుబాటు వచ్చింది. ఈరోజు భారతదేశంలో ఒక నిర్భయ గ్యాంగ్ రేపు బస్సులో చచ్చిపోయింది. అలాగే శ్రీలక్ష్మి అమ్మాయిని ఎగ్జామ్ హాల్లో పేక్కొచ్చారు. ఒక చిన్న పాప నిప్పుల కొలుములో కాల్చేశారు. ఆస్తి కూడా ఒక నిప్పుల కొలుములో పైనుంచి వేసేశారు. అలాగే అయాషా మీరా, మరలా ఇప్పుడు సుగాలి ప్రీతి, ఇలాగా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మన ఓటర్లకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లకి ఓటుకి నోటు తీసుకోవడం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, మన బిడ్డ కాదు కదా, పక్కింటి బిడ్డే కదా, వేరే బిడ్డ కదా అనే ఆలోచనతో ఇక్కడ ఒక రకమైనటువంటి మత్తుకి అలవాటు పడిపోయి మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా చచ్చుబడిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఎలాంటి పౌరుషం ఉన్నటువంటి రాష్ట్రం ఇది, ఎలాంటి గొప్ప త్యాగాలు చేసినటువంటి రాష్ట్రం, ఎలాంటి ఉద్యమ వీరులు పుట్టినటువంటి గడ్డ ఇది. అలాంటి ఈ గడ్డనే ఈరోజు ఎందుకు పనికిరానటువంటి ఒక అసమర్థుల నేల కింద తయారు చేశారు. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, ధైర్యంగా సమాజానికి ఆదర్శవంతమైనటువంటి జీవితాలను గడపండి. నా బిడ్డ కాదు, పరాయి బిడ్డ కదా ఈరోజు నష్టపోయింది, ఆ పరాయి బిడ్డ కదా అన్యాయం అయిపోయింది అని అనుకుంటే ఖచ్చితంగా అది నీ ఇంటి తలుపు తడుతుంది. 18 ఏళ్ళు పట్టింది అంటే ఇలాంటి చేతకాని సన్నాసులకి మనం ఓట్లు వేస్తున్నామండి. 18 ఏళ్ళగా వాళ్ళ సన్నాసులా, వాళ్ళని బలపరుస్తున్నటువంటి ఓటర్ల సన్నాసులా అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. నేపాల్లో వచ్చినటువంటి చైతన్యం ఎక్కడెందుకు రావడం లేదు? ఆ పసిబిడ్డ, ఆ చదువుకున్నటువంటి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి గుమ్మం, ఎక్కిన గుమ్మం, దిగిన గుమ్మం, మన కార్పొరేట్ మీడియాకి కనీసం అది వార్తే కాదు, ఆ వార్త కనీసం ఈ కార్పొరేట్ మీడియాలు రాయు. 18 ఏళ్ళగా ఏ రోజు చూడలేదు. ఇలాంటి ఘోరమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు, అకృత్యాలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో పౌరుషాలు చచ్చి బతుకుతున్నారా, లేక మనకెందుకు లేని బ్రతుకుతున్నారా అర్థం కానటువంటి పరిస్థితులు. నేను సీఎంని, నేను మంత్రిని అని చెప్పుకునేటటువంటి ఈ చేతకాని మూర్ఖులందరికీ కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు మంత్రులని చెప్పుకోవడానికి సిగ్గుండాలి, నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఈరోజు న్యాయ వ్యవస్థ మీద కింద కోర్టు శిక్షిస్తే పైకోర్టు కొట్టేసింది కేసు. అంటే 376 రేప్ కేసు, 302 అంటే మర్డర్ కేసు. ఈ 2 కేసులకి కూడా చాలామందికి తెలుసో తెలవదో టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది. అంటే మిగతా కేసుల్లాగా ఏదో నోటి మాటతో చెప్తే కాదు, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటుంది, సైంటిఫిక్ మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటుంది. అలాంటి కేసులు పోవడం అనేది చాలా దురదృష్టం. 99% పోవడానికి కారణాలు ఏంటి? న్యాయ వ్యవస్థలో లోపమా, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో లోపమా, అసలు మన ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ కరెక్టా కాదా అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి.
ఏదో మనం పొద్దున్నే లెగుస్తున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, ఎందుకు తిరుగుతున్నాం తెలియనటువంటి హీన స్థితిలో మానవత్వాన్ని రోజు దినచర్యలో గడిపేస్తున్నాం. మనం బ్రతుకుతున్నాం అంటే కనీసం మన ఇంట్లో వాళ్ళు, మనం, సమాజం భద్రతగా ఉంటేనే మనం భద్రతగా ఉంటాం. ఇలాంటి ఘోరమైనటువంటి సమాజంలో ఈరోజు బ్రతుకుతున్నాం అంటే సిగ్గుపడాలా? లేదు మనం మనుషులుగా బ్రతుకుతున్నాం అని ఆనందపడాలా? మనం తినే తిండి అది తిండి అని అనుకుని తినడం, బ్రతికేస్తున్నాం, ఎలాగోలా బ్రతికేస్తున్నాం, నా బిడ్డ బతికేస్తుంది, నేను బ్రతికేస్తున్నాను అని అనుకోవడం, పశువుల కన్నా హీనంగా బ్రతుకుతున్నటువంటి ఈ సమాజాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం మారాలి. మన ఆలోచన విధానాలని మనల్నే ఆదర్శంగా తీసుకొని మన బిడ్డ పెరగాలి. అంతేగాని ఎవరో సినిమా వాడినో లేదంటే ఇంకొకడినో కాదు. అందుకని మన బిడ్డలకి, ఈ సమాజానికి మనం ఆదర్శంగా నిలవాలి. ఈ సమాజంలో శాంతి భద్రతలను కాపాడగలగాలి. అలాగే ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ఎందుకు చేతకాని సిస్టమ్. అసెంబ్లీలోని పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రోజైనా ఈ ఈ అయేషా మేర కేసు ఎత్తినటువంటి చర్చ పెట్టినటువంటి దాఖలాలు ఏ ప్రజాప్రతినిధికైనా ఉన్నాయా? సిగ్గులేనటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు చట్టసభల్లో ఉన్నారు. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒకటే, ఈ చేతకాని ప్రభుత్వాలకి వ్యతిరేకంగా శాంతి భద్రతల్ని సమానంగా అమలు చేసే విధంగా ప్రతి బిడ్డ భద్రతగా బతికేటటువంటి ఒక గొప్ప భద్రత కలిగినటువంటి సమాజం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం. అలాగే మూడవ